ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం అనే ప్రాంతంలో 8 మంది పిల్లలు గల్లత్తవడము మరణించడం జరిగింది. 11 మంది పిల్లలు స్నానానికని వెళ్ళి ఆ లోతు తెలియక వారు ఒకరిని కాపాడబోయి ఒకరు ఆ విధంగా గల్లత్తవడం జరిగింది. అందులో 8 మంది గల్లత్తయ్యారు, 3 సజీవుల లెక్కలో ఉన్నారు. అందులో 2 పిల్లలు క్రాంతి, అభిషేకన్ 2 పిల్లలు ఒక దైవజనుల యొక్క కుమారులు. వాళ్ళు 2 ప్రభువును తెలుసుకున్న కుటుంబంలో జన్మించిన పిల్లలు, కానీ 2 ప్రభువును తెలుసుకున్న కుటుంబంలో జన్మించి వారు ప్రభునందు నిద్రించడం జరిగింది. వారి తండ్రి గారు రఘుయేలు. వారి మాటలు మనం విన్నప్పుడు చాలా హృదయాన్ని ద్రవించి వేస్తాయి. ఎందుకంటే అంత బాధలో ఉన్నప్పుడు పిల్లలు మరణించి ఆ స్థితిలో ఉన్నప్పుడు, అంత వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు వారు ప్రభు పట్ల వారికి ఉన్న విశ్వాసము, ప్రభు పట్ల వారికి ఉన్న పరిచర్య పట్ల ఉన్న వారికి ఉన్న ఆశ, ప్రభు రాజ్యం గురించి వారికి ఉన్న తాపత్రయం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే క్రైస్తవులమైన మనము ప్రభుని కష్ట సమయంలో ప్రభుని ఎలాగా వెంబడించాలనేది మనం వారి ద్వారా నేర్చుకోవచ్చు. ప్రభుని అందరూ తెలుసుకుంటారు, అది గొప్ప విషయం కాదు. ప్రభుని నమ్ముకోవడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే మనం ప్రభు సహాయకుడు, మనకి కష్ట సమయంలో ఆదుకుంటారు కాబట్టి ప్రభుని మనము వెంబడిస్తాం. ఎవరైతే కష్టాలు, శ్రమలు, అగ్ని లాంటి శ్రమల గుండా వెళ్తారో, అయినా కూడా అలాంటి శ్రమల గుండా కూడా వెళ్ళినప్పుడు ప్రభుని మహిమపరుస్తారు, ప్రభుని ఘనపరుస్తారు, ప్రభుకి నమ్మకంగా ఉంటారు. ప్రభుని ఒక్క విషయంలో కూడా మనం తులనాడుకుంటూ ఉంటారు. వారు ప్రభు వారిని నమ్ముతారు. ప్రభు మనల్ని నమ్మడం అనేది అది చాలా గొప్ప విషయము. ఆ బిడ్డలని ప్రభు ఆదరించాలని, ఆ కుటుంబంలో కలిగిన విషాదకరమైన పరిస్థితులను ప్రభువే వారిని ఆదరించాలని, వారి పరిచర్యలో తోడుగా ఉండాలని, ఇంకా వాళ్ళ పరిచర్య అభివృద్ధి చెందాలని, ఆ కుటుంబం ఆదరణ కోసము, మన ఓదార్పు కోసము క్రైస్తవులంతా ప్రార్థించండి. నిజంగా ఎంతో వేదనకరమైన పరిస్థితి గుండా వాళ్ళు ఉన్నప్పటికీ యోబుని చూసుకున్నట్లయితే, యోబు భక్తుడు పిల్లల్ని కోల్పోయినా కూడా యోబు తన ఒక మాట ద్వారా కూడా దేవుని దూషించలేదు. అలాగే రఘుయేలు గారు కూడా, ఆ దైవజనులు కూడా పిల్లలు ప్రభునందు నిద్రించినప్పటికీ ప్రభుని ఇంకా ప్రేమిస్తూ, విశ్వసిస్తూ ప్రభు యొక్క పరిచర్యలో ఆసక్తి కలిగి ఉన్నారు. వారిని బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించవచ్చు.